భూదాన్ ల్యాండ్ కేసులో భూదాన్ బోర్డు చర్యలకు దిగుతుంది. అక్రమాలకు పాల్పడిన వారికి భూదాన్ బోర్డు నోటీసులు జారీ చేసింది. అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఎంఆర్ఓతో పాటు నలుగురికి నోటీసులు జారీ చేసింది బోర్డు. ఖాదరు నిషా, సంతోష్ కుమార్, విశ్వనాథ్ రెడ్డి తహసీల్దార్కు భూదాన్ బోర్డు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6న భూదాన్ బోర్డు సెక్రటరీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. వీరితో పాటు ఈఐపీఎల్ సంస్థకు బోర్డు నోటీసులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, దీప్కా, రంగారెడ్డి జిల్లా నాగారంలోని సర్వే నెంబర్ 181, 182 రెండు సర్వే నెంబర్లకు సంబంధించి భూదాన్ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ఖాదరునిసా అనే వ్యక్తి ఏదైతే భూమి నాకు చెందింది, నాకు కావాలంటూ కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఫిర్యాదు ఆధారంగా రెవెన్యూ అధికారులు ఎలాంటి ఫీల్డ్ సర్వే లేకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా గతంలో ఐఏఎస్ అమయ్ కుమార్ ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో 42 ఎకరాల భూమికి సంబంధించి అన్యాక్రాంతమైంది. కాబట్టి ఈ భూదాన్ భూమికి సంబంధించి జరిగిన అవకతవకలపై నిన్నటిదాకా ఈడీ అధికారులు విచారించారు. ఇవాల్టి నుండి భూదాన్ భూమికి సంబంధించిన ట్రస్ట్ ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే నోటీసులు కూడా జారీ చేసింది. మొత్తం ఏదైతే ఎంఆర్ఓతో పాటు నలుగురికి కూడా నోటీసులు జారీ చేసింది. ఖాదరునిసాతో పాటు సంతోష్ కుమార్, విశ్వనాథ్ రెడ్డి తహసీల్దార్ కూడా నోటీసులు అయితే జారీ చేసింది. అయితే డిసెంబర్ 6న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొంది. భూదాన్ భూమికి సంబంధించి ఏదైతే 181, 182 రెండు సర్వే నెంబర్లకు సంబంధించి చాలా భూదాన్ భూమి ఉంది. ఈ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు ఫిర్యాదు చేయగానే ఆ వ్యక్తికి ఎలాంటి ఫీల్డ్ సర్వే లేకుండా ఎలా పట్టా చేశారు. ఖాదరునిసాతో పాటు ఇటు ఆమెకు సహకరించినటువంటి రెవెన్యూ అధికారులు, తహసీల్దార్తో పాటు ముఖ్యంగా ఖాదరునిసాకు పట్టా అయిన తర్వాత ఆమె ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి పట్టా చేసింది. ఈఐపీఎల్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి పట్టా చేసింది. కాబట్టి ఆ కంపెనీకి కూడా భూదాన్ బోర్డు కూడా ప్రస్తుతం నోటీసులు కూడా జారీ చేసింది. 6వ తేదీన దీనికి సంబంధించిన పూర్తి డాటా తీసుకొని రావాలంటూ కూడా భూదాన్ బోర్డు కూడా వాళ్ళను నోటీసులో కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొంది. మొత్తం ఎంఆర్ఓతో పాటు మొత్తం నలుగురికి కూడా నోటీసులు కూడా పేర్కొంది. పూర్తిగా భూదాన్ భూములకు సంబంధించి 181, 182 రెండు సర్వే నెంబర్లో భారీ ఎత్తున భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి 42 ఎకరాలు మాత్రమే అన్యాక్రాంతం చేయబడింది. దీన్ని ఖాదరునిసాతో పాటు మరికొంతమంది కూడా రిజిస్ట్రేషన్ అయింది. ఈ ఖాదరునిసా మరోవైపు మిగతా ల్యాండ్ అంతా కూడా ఈఐపీఎల్ అనే సంస్థకైతే రిజిస్ట్రేషన్ జరిగింది. కాబట్టి అక్కడ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా చేస్తా ఉన్నారు. అయితే దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే ఒకవైపు ఈడీ అధికారులు విచారిస్తున్నారు, మరోవైపు భూదాన్ బోర్డు కూడా దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. కాబట్టి విచారణ మరి డిసెంబర్ 6వ తేదీన విచారణకు కూడా హాజరు కావాలని కూడా నోటీసులో కూడా పేర్కొంది. ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా విచారణకు వెళ్లేందుకైతే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇప్పటికే ఏదైతే ఈడీకి సంబంధించిన విచారణకు కూడా ఇటు ఎంఆర్ఓ ఇంకా మిగతా రెవెన్యూ సంబంధించిన అధికారులు విచారణకు కూడా హాజరయ్యారు. ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ప్రస్తుతానికైతే భూదాన్ బోర్డు ముందు కూడా 6వ తేదీన విచారణకైతే ఈ నలుగురు అంటే ఎంఆర్ఓతో పాటు మరో నలుగురు కూడా విచారణకైతే హాజరవనున్నారు. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.